నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ నేతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫైర్. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. అక్రమ రవాణాపై విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించిన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్. ఏపీలో కూటమి విజయం సాధించబోతుందని జోషన్ చెప్పిన మాజీ ఎంపీ చింతామోహన్. ఏపీలో సీఎం జగన్ దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్య. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే తాము కూడా విధుల్లోకి వచ్చి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను పాపాల పెద్దిరెడ్డినా మంచి పెద్దిరెడ్డినా అనేది రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన వాహనాలను విదేశాలకు పంపించేస్తున్నారని, సీఎం జగన్ విదేశాలకు చెక్కేశాడని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ధ్వజమెత్తారు. ఈ లోకేష్ మాట్లాడితే చాలు పాపాల పెద్దిరెడ్డి అంటుంటాడని ఆరోపించారు. మీ నానే పాపాల చంద్రబాబు నాయుడు ఎంతో మందిని చంపేశాడని మండిపడ్డారు. వంగవీటి రంగా నుంచి పింగళి దశరథ వరకు అందరూ ఆయన బాధితులే. వారందరూ చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయారని పేర్కొన్నారు. అలాంటప్పుడు మీ నాన్న పాపాల చంద్రబాబు నాయుడు అని పిలుచుకోవాలే తప్ప నన్ను మాట్లాడినందువల్ల నీకు వచ్చేదేమీ లేదని స్పష్టం చేశారు. రాజకీయ విలువలను దెబ్బతీసే విధంగా మీరు ఇలా దుర్భాషలాడటం తగదు. రాజకీయాల్లో ఉండే వారందరూ ఇలాగే ఉంటారని ప్రజలు అనుకునేలా మీ ప్రవర్తన ఉంది. మీరు ఇదే విధంగా మాట్లాడితే మేము ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలమని ఆయన హెచ్చరించారు. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కు పంపిస్తారు, దుబాయ్కి పంపిస్తారు. మీకు అది అలవాటు. అంచేత మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి. నీ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు. మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం. మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు, మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూశారు ఈ పచ్చపత్రికల్లో అంతా. వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్టులకు అంట. మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నీకు బుద్ధి లేదు అసలు. ఉమా, నీవు కనీసం టికెట్ తెచ్చుకోలేకపోయావు. మంత్రిగా 5 సంవత్సరాలు ఎలగబెట్టి చంద్రబాబు దగ్గర నువ్వేం తప్పు చేసావో మాకు తెలియదు, కానీ నీకు చంద్రబాబుకు తెలుస్తుంది. మరి ఏ విధంగా నువ్వు అసలు నీ కాన్స్టిట్యున్సీకి కూడా మా పార్టీ నుంచి వెళ్ళిన అతనికి సీట్ ఇచ్చారు, అంతకంటే అసమర్థుడు కాబట్టి నీకు ఇవ్వలేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు కూడా మా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వల్లించినట్లే. కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఆ పిచ్చి లోకేష్ మాదిరి నువ్వు మాట్లాడితే నీకున్న పరిజ్ఞానం ఏమైంది అని నేను అడుగుతున్నాను. ఆ పిచ్చి లోకేష్ అంటే పాపం ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు, అందుకే ఆయనకు పేరు కూడా పెట్టారు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. విదేశాల్లో ఉద్యోగాలు లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకొని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణాను విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ, విశాఖ గాజువాకకు చెందిన కన్సల్టెంట్ చుక్క రాజేష్ ఇంజనీరింగ్ చదివి కొంతకాలం గల్ఫ్ లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్ గా పనిచేశారు. ఆ అనుభవంతో ఫైర్ సేఫ్టీ చదివిన వారిని విదేశాలకు పంపేవాడు. ఆ విషయం తెలిసిన సంతోష్ 2023 మార్చిలో రాజేష్ ను కలిశాడు. కాంబోడియాలో ఉద్యోగాలున్నాయని ఒక్కో వ్యక్తి నుంచి 90,000 తీసుకుని తాను చెప్పిన వ్యక్తికి 70,000 ఇచ్చి మిగతా 20,000 నువ్వు తీసుకోవాలని రాజేష్ కు సంతోష్ సలహా ఇచ్చాడు. అలా వెళ్లే వారితో సైబర్ నేరాలు చేయిస్తామని, ఆ విషయం వారికి చెప్పకూడదని కోరాడు. ఇద్దరి మధ్య అవగాహనతో రాజేష్ 27 మందిని కాంబోడియా పంపించాడు. ఆ తర్వాత రాజేష్, ఆర్య, హబీబ్ అనే మరో 2 ఏజెంట్లు పరిచయం అయ్యారు. ఎందుకంటే ఇది కంబోడియా వెనక
చైనా అని అంటున్నారు. అక్కడ ఈ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చైనీస్ వాళ్ళు వచ్చి అక్కడ సెటప్ చేశారట. సో బేసికలీ దీస్ మాఫియా కంపెనీస్ ఏదైతే ఉందో అక్కడ అదంతా కూడా చైనీస్ సెటప్స్, చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతుందట అక్కడే. సో చైనీస్ వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కంబోడియాలో వచ్చి సెటప్ చేసేసి ఈ విధంగా మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన దగ్గర ఏజెంట్స్ ఉన్నారు, సబ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. చీఫ్ ఏజెంట్ పేరు రాజేష్ వినయ్ కుమార్ అండి. ఆయన ప్రతి జిల్లాలో తర్వాత ఇండియాలోనే సమ్ డిఫరెంట్ ప్లేసెస్లో సబ్ ఏజెంట్స్ని కూడా పరిచయం చేసుకున్నారు. అండ్ అదేవిధంగా బ్యాంకాక్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ బ్యాంకాక్ వెళ్తారు. బ్యాంకాక్లో ఈ కంబోడియా ఏజెంట్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో, బికాస్ బ్యాంకాక్లో మనకు వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి అక్కడ వీసా వచ్చేస్తుంది. అక్కడ వెంటనే మన కంబోడియా నుంచి వచ్చిన మన మనుషులే, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కంబోడియన్స్తో పాటు మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మాకు వచ్చింది. ఇంపార్టెంట్ నేమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు సంతోష్ అండ్ సమ్ అదర్స్ ఆర్ దేర్, హబీబ్, సంతోష్, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన స్మగుల్ చేసి తీసుకువెళ్ళిన మనుషుల్ని వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి కంబోడియా తీసుకువెళ్తారు. ఆ కంబోడియా తీసుకువెళ్ళడానికి 80,000 ఛార్జ్ పెట్టుకున్నారు. బట్ వీడు ఇక్కడ వసూలు చేసేది ఎంత, 1.5 lakhs. సో ప్రతి మనిషి దగ్గర నుంచి వీడు 70,000 రూపీస్ లబ్ధి పొందుతారు. 80,000 రూపీస్ కంబోడియాలో ఏదైతే ఏజెంట్స్ ఉన్నారో, ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, వాళ్లకు ఇక్కడ నుంచి అకౌంట్లోకి పంపించేస్తారు. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ అట వాళ్ళకు. దాదాపు ట్రైనింగ్ ఈజ్ ఫర్ అబౌట్ 7-10 days. ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ రూపంలో ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఒక రూమ్లో బంధించి ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చేసి ఏ విధంగా మోసం చేయాలా, ఇండియన్స్ అందరినీ కూడా ఏ విధంగా మోసం చేయాలని చెప్పేసి. ఏపీలో కూటమి విజయం సాధించబోతుందని తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఏపీలో సీఎం జగన్ దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ మాట్లాడుతూ టీడీపీకి సీట్లు భారీగా పెరగబోతున్నాయని, అయితే బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ ఖచ్చితంగా కొన్ని సీట్లను కోల్పోతుందని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 150కి పైగా సీట్లు వచ్చేవని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 4 నుంచి 5,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని అన్నారు. ఇంత డబ్బును జగన్ ఎలా తీసుకురాగలిగారని ప్రశ్నించారు. జగన్కు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు కూడా తక్కువేనని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు, అవినీతి చేసుకుంటూ వెళుతా ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను. వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్, యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూల పవనాలు ఉన్నాయి. చంద్రబాబు ఒక పొరపాటు చేశాడు. లేకుండా 150 సీట్లు వచ్చుండే. ఆయన బీజేపీతో కలవడం వల్ల ఆయనకు సీట్లు కూడా తగ్గాయి. కానీ గుడ్డిలో మెల్ల శ్రేష్టం అన్నట్టుగా
మరి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు మేలని ఓట్లు ఆయనకు పడ్డాయి. ఇది వాస్తవం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం. కౌంటింగ్ ముగిసేదాకా ఆ మూడు పార్టీల శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పిలుపునిచ్చారు. పోలింగ్ తోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదని, కౌంటింగ్ కూడా ఉందని అన్నారు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకాలకు ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశామని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేయలేదని, ఇళ్లలోకి చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరని ప్రశ్నించారు. దాడుల ఘటనల గురించి తెలుసుకుంటూ కూడా చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న వ్యక్తిని ఏమనాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుందని అన్నారు. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా భద్రత పటిష్టంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ బలగాలు 3 అంచెల భద్రత ఉన్నా గానీ అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతర పహారా ఉండాలని సూచించారు. పోలింగ్ తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో 10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికెట్లపై సప్లిమెంటరీగా నమోదయ్యేది. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులు కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఖరీఫ్ సీజన్ లో భారతదేశంలోని రైతులతో పాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్ లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లానిని కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ సముద్రం చల్లబడటం వల్ల ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవులకు చేరుకోనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం మాల్దీవులు, కొమెరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకోనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మే 31 నాటికి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలను తాకనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గ, మొలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన,
చండీ హోమం, శాంతి కళ్యాణంతో పాటు స్వామివారికి అభిషేకాలను జరిపించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు క్యూ లైన్లు పలుమార్లు పర్యవేక్షించారు. క్యూ లైన్లో భక్తులు త్వరితగతంగా ముందుకు కదిలేలా చర్యలు తీసుకోవడంతో పాటు అమ్మవారికి దర్శనంతో పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలను పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎవరైనా అభ్యర్థుల మీద పందాలు కట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సీఐ గణేష్ హెచ్చరించారు. తమ పరిధిలోని పంజా సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ ఏరియాస్ ని సెన్సిటివ్ ఏరియాలుగా పరిగణించామని తెలిపారు. ప్రజలు కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ ముందు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. పశ్చిమ నియోజకవర్గం టూటౌన్ పోలీస్ పరిధిలో సిపిపి హెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు వెస్ట్ డీసీపీ హరికృష్ణ, వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నాగాలాండ్ పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా టూటౌన్ సీఐ గణేష్ మాట్లాడుతూ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పించడం కోసం నాగాలాండ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుందని, అప్పటి వరకు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని అన్నారు. ప్రజలందరూ 4గురికి మించి ఎక్కువగా గుంపులుగా ఉండకూడదని పేర్కొన్నారు. సిపి ఆదేశాలతో టూటౌన్ స్టేషన్ పరిధిలో 3 పికెట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంజా సెంటర్, వించిపేట, గాంధీబొమ్మ సెంటర్, వైఎస్ఆర్ కాలనీ ఈ 3 ఏరియాస్ లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేసి 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా వెస్ట్ జోన్ డీసీపీ గారు అయిన హరికృష్ణ గారు, అలాగే మా వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయిన మురళీకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాల్లో నాగాలాండ్ ఫోర్సు మరియు మా సిబ్బందితో కలిపి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మా లిమిట్స్లో ఎలక్షన్ కూడా చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది. ఈ కౌంటింగ్ వరకు కూడా ప్రజల్లో ఎలాంటి అభద్రతా భావం ఇదవకుండా, అలాగే ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏమి చేయకుండా ఉండడానికి వాళ్లకు భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మేము మా ద్వారా మీడియా వారి ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, అభ్యర్థుల యొక్క గెలుపులపై పందాలు కాయటం కానీ, బెట్టింగ్లు కాయటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. అలాగే స్టేటస్లో ఒకరి మీద ఒకరు అభ్యూజంగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోరాదు. ముఖ్యంగా ఈ 144 సెక్షన్, అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా మన విజయవాడ సిటీలో అమల్లో ఉంది, అది మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో 4 అంతకుమించి గుమ్ముగూడు ఉన్న ఎవరిని టాలరేట్ చేసేది లేదు, పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియా అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి, గాంధీబొమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాలనీ కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు 3 పికెట్లు 24/7 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రజలకి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఫేక్ న్యూస్లు కానివ్వండి, అలాగే ఏదైనా ఆ నాయకులు వాళ్ళని మోటివేట్ చేసే వాటికి మీరు ఎవరో ఇదవద్దు. మీ ఏరియాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడేలా ఉంటే ఇమీడియట్లీ పోలీసు వారికి తెలియజేసి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ నేతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఫైర్. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు. కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. అక్రమ రవాణాపై విదేశాంగ శాఖ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించిన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్. ఏపీలో కూటమి విజయం సాధించబోతుందని జోషన్ చెప్పిన మాజీ ఎంపీ చింతామోహన్. ఏపీలో సీఎం జగన్ దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.